ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీతలో 5వ అధ్యాయానికి కర్మ సన్యాస యోగము అని పేరు పెట్టారు మహానుభావులైనటువంటి పెద్దలు. అర్జునుడి యొక్క ప్రశ్న ఇలాంటి దాంతో ఆరంభమవుతుందన్నమాట. దాంట్లో 5వ అధ్యాయంలో సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఇందులో ఆయన కృష్ణుడిని ప్రశ్న వేస్తూ, అసలు ఆరంభం అధ్యాయంలోనే కృష్ణ కర్మణాం సన్యాసం శంససి పునర్యోగం చ శంససి. నువ్వేం చెప్తున్నావు? కర్మలని సన్యసించమని చెబుతున్నావు. పైగా మళ్ళీని పునర్యోగం చ శంససి, మళ్ళీ కర్మల్ని చెయ్యమని చెబుతున్నావు. యచ్ఛ్రేయ ఏతయోరేకం, ఈ రెంటిలో ఏది నువ్వు చెప్తున్నట్టు? ఇప్పుడు కర్మలు చెయ్యమనా వదలమనా? నువ్వు మొట్టమొదటైతే కర్మల్ని సన్యాసం చేయమంటున్నావు, సన్యాసం తీసుకోమంటున్నావు. కర్మ సన్యాసం, కర్మల్ని వదిలేయి అని అంటున్నావు. ఎందుకంటే నువ్వు చెప్పేటప్పుడు దాంట్లో కర్మల కంటే జ్ఞానమే గొప్పది, ఈ విషయం చెప్పావు నువ్వు. మరి తర్వాత మళ్ళీ చివరికి వచ్చిన తర్వాత ఏమో కర్మ ఆచరణ చేయమని చెప్తున్నావు. మొట్టమొదటేమో జ్ఞానమే చాలా గొప్పదని చెప్పావు. మళ్ళీ చివరికి వచ్చిన తర్వాత ఏమో తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసీన చిత్వైనం సంశయం యోగమాతిష్ఠ ఉత్తిష్ఠ. జ్ఞానం అనే కత్తి తీసుకోవా, నీ లోపల ఉండేటటువంటి సంశయం అనేటటువంటి చెత్తని కట్ చేసి పారవేసేయి. సంశయములన్నిటి కూడా తొలగించుకో. ఇంతవరకు బాగుంది. అజ్ఞానాన్ని తొలగించమన్నావు, జ్ఞానం అనే కత్తి తీసుకోమన్నావు, ఇదంతా చేస్తున్నావు. మళ్ళీ చివరికి ఏమంటున్నావు? యోగం ఆతిష్ఠ, మళ్ళీ కర్మయోగాన్ని చేయబోయా అని అంటున్నావు. ఆమెయా ఏమిటి ఈ కన్ఫ్యూజన్ చెప్పు? నాకు అది చేయాలో ఇది చేయాలో తెలియటం లేదు. యచ్ఛ్రేయ ఏతయోరేకం, ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటావో అది, నాకు ఏది మంచిదో అది, ఏదో ఒక్కటి. అన్నీ చేయమంటే నాకు కూడా కష్టమా? ఏదో ఒక్కటి చెప్పు, దాన్ని నేను చేస్తా. సునిశ్చితం బ్రూహి, అది కూడా మళ్ళీ నీకు ఏది ఇష్టమైతే వచ్చేవా అనేదో ఆప్షన్ నా మీద వదిలిపెట్టక. అలాగా నిశ్చితం బ్రూహి, ఖచ్చితంగా చెప్పు. ఇక్కడ సన్యాసాన్ని గురించి చెప్పాడు ఆయన. కర్మ సన్యాసము, భగవద్గీతలో అధ్యాయాలకి పేర్లు అందులో ఉండేటటువంటి ప్రధాన ప్రతిపాద్య అంశాన్ని బట్టి కొన్నిటికి అధ్యాయాలకి పేర్లు పెడతారు. కొన్నిటికి ఏ పదంతో అది ఆరంభమవుతుందో ఆ పదాన్ని బట్టి కూడా పేర్లు పెడుతుంటారు. ఇందులో సన్యాసం కర్మణం కృష్ణ, కర్మ సన్యాసమును గురించి చెప్పుము అంటూ ఆరంభం చేశాడు ఆయన. అలా ఆరంభం చేయడం చేత బహుశా ఈ అధ్యాయానికి కర్మ సన్యాస యోగము, కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయ అని బహుశా పేరు వచ్చి ఉండొచ్చు. 9వ అధ్యాయం ఉందనుకోండి, దాంట్లో రాజవిద్య రాజగుహ్యం ఇలా ఆరంభమైందండి. అది ఏమిటి అనేది దాని తత్వాన్ని తెలిసినటువంటి మహనీయులు దానికి రాజవిద్య రాజగుహ్య యోగము అని పేరు పెట్టారు దానికి. కానీ అందులో ఏమిటి ఉంది తారం అంటే అందులో భక్తి ఉంది.
భక్తి అంత గొప్పది అని చెప్పడం కోసం దానికి అధ్యాయానికి ఆ పేరు పెట్టారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అట్లా వస్తుంది. 4వ అధ్యాయానికి జ్ఞానం అనే దాంతో ఆరంభం చేయాల, కానీ అందులో ప్రతిపాద్య అంశం జ్ఞానం కనుక, జ్ఞానానికి ఉండే ప్రాధాన్యాన్ని చెప్పడం కనుక దానికి జ్ఞానయోగం అని పేరు పెట్టాడు. ఉండే అంశాన్ని ఇందులో ప్రారంభమే కర్మ సన్యాసము అంటూ ప్రారంభం చేశాడు. కర్మ సన్యాస యోగము అయింది ఈ అధ్యాయానికి పేరు. సన్యాసం అనగానే మనకి సాధారణంగా ఈ కాషాయాంబరధారులు జ్ఞాపకం వస్తారు. వాడు ఒక జీవితపు ఒక స్థితిలోంచి, అంటే ఒక మెట్టులోంచి వాడు మరొక మెట్టులోకి ప్రవేశించేటప్పుడు వాడు పాత ఉండేటువంటి వాటి అన్నిటిని కూడా వదిలిపెట్టేస్తాడు కనుక దానిని వాడు సన్యాసము అంటే వదిలివేయుట. సాధారణంగా ఈ అర్థంలో వాడుతుంటాం. సన్యాసం అంటే వదిలేయడం అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమిటి వదలమంటున్నాడు ఆయన? ఎక్కడ వదలమంటున్నాడు? ఎలా వదలమంటున్నాడు? ఎవణ్ణి వదలమంటున్నాడు? వదలమని ఆయన చెప్తున్నాడంటే దేన్ని వదలాలి? రుచి కలిగిన వాడు వదలడమా? రుచి కలిగిన పదార్థాన్ని వదలడమా? రుచిని వదలడమా? కర్మలని వదలడమా? కర్మ వెనకాతల ఉండేటటువంటి పట్టుని వదలడమా? ఇవన్నీ మనకి ప్రశ్నలు. అయితే ఏదైనా ఒకటి వదలాలి అని అంటే మరొక దాన్ని పట్టుకుంటేనే వాడు వదలగలుగుతాడు, లేకుండా అక్కడ ఉండలేడు వీడి జీవితంలో. ఇప్పుడు మనకి ఆకు పురుగుని చూస్తాం కదా, మనకి వానాకాలంలో సాధన కనిపిస్తుంటాయి. ఆకుల మీద ఇలా 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 నడుస్తుంటాయి. ఇలాగా ఇదేం చేస్తుంది? మొట్టమొదటి ఫస్ట్ ఇటు పక్కన పట్టు ఉంటుంది, అన్ని వైపులా వెతుకుతుంది, ఎక్కడో ఒక చోట దాని మీద ల్యాండ్ అవుతుంది, అప్పుడు వెనకాల దాన్ని వదులుతూ ఉంటుంది. అంటే ఒకదాన్ని పట్టి మరొకటి వదలుట. దేనిని పట్టుట, దేనిని వదలుట, ఇది మనకి తెలియాలి. ఎప్పుడైనా ఇప్పుడు ఒక దీపం ఉందనుకోండి, ఆ దీపం వెలుగుతోంది. ఈ దీపం పక్కన ఇంతకంటే కాంతి కలిగిన మరొక పెద్ద దీపం పెడితే ఈ దీపం సహజంగానే కాంతి తగ్గింది అయిపోతుంది. మనకి చిన్నప్పుడు తిమ్మరుసు గారిని మంత్రిగా సెలెక్ట్ చేసుకోవడానికి వెనకాల ఏదో పరీక్ష పెట్టారని అంటుంటారు చూడండి. మన చిన్నప్పుడు కథలు చెప్తుండేవారు. వాళ్ళ స్కూల్కి పంపించారట, అందరి స్కూళ్ళకి పంపించారట. పలక మీద ఒక గీత గీసి దీన్ని ముట్టుకోకుండా చిన్నది చేయాలి. బాబా ముట్టుకోకుండా చిన్నది ఎలా చేస్తారు? కాసేపు చెరిపేస్తే చిన్నది అయిపోతుంది, కానీ ముట్టుకోవడానికి వీల్లేదు. అప్పుడు ఈ తిమ్మరుసు ఆ చిన్న పిల్లవాడుగా ఉండేటప్పుడు ఆ స్కూల్కి తీసుకొస్తే అతను ఆ పలక తీసుకొని దాని పక్కన ఒక పెద్ద పొడుగు గీత గీసేట ఆయన. ఆటోమేటిక్గా అది కాస్త చిన్నది అయిపోయింది. అంటే నువ్వు పెద్దది ఒకటి ఏర్పడితే చిన్నదాన్ని నువ్వు పక్కన పెట్టగలుగుతావు. ఒక మంచి రుచి కలిగిన ఒక పదార్థాన్ని నువ్వు తీసుకోగలిగితే అంతకుముందు ఉండే రుచి కలిగిన పదార్థాన్ని వదలగలుగుతావు. రుచి ఎక్కడుంటుంది? రుచి లోపల ఉంటుంది. రుచి మనస్సులో ఉంటుంది. ఈ మనస్సులో అది తన యొక్క వాసనని అట్లాగే స్థిరపెట్టి ఉంటుంది. విషయాః వినివర్తంతే. నువ్వు నిరాహారుడు అయిపోయావు. నీకు ఏదో ఫలానా పండు అంటే చాలా ఇష్టం, ఏదో వాడికి సీతాఫలం అంటే చాలా ఇష్టం, జామ పండు అంటే చాలా ఇష్టం, ఏదో మామిడి పండు అంటే చాలా ఇష్టం. కానీ తనకి ఇష్టమైనటువంటి ఎవరో ఒక వ్యక్తి మీద ఉండేటువంటి ప్రేమ చేత నాకు ఈ పండు అక్కర్లేదు అని అనుకున్నాడంటే ఆ వ్యక్తి మీద వీడుకుండేటటువంటి ఇష్టమనే ఆ రుచి చేత ఇదివరకు వీడికి రుచి కలిగినటువంటి ఈ జామ పండో సీతాఫలమో మామిడి పండో ఏదో దాని ఎందుండే వీడికి రుచి చిన్నది అని అనిపించింది కనుక వీడు దాన్ని వదిలిపెట్టగలిగాడు. అంచేత విషయ వినివర్తనం అనేటటువంటిది జరుగుతుంది. విషయ వినివర్తంతే. ఎప్పుడు? కొంతకాలం నువ్వు తినడం మానేస్తే, కొంతకాలం నువ్వు దాన్ని చూడడం మానేస్తే నివర్తంతే. కానీ లోపల రుచి మాత్రం అది అలానే ఉంటుంది. అది వీడికి ఆ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు వీడికి పైకి వస్తూ ఉంటుంది. ఓహో ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది అని అనిపిస్తుంది. వీడికి లోపల ఉండేటువంటి రుచి ఏదో
ఈ రుచి కంటే గొప్పదైనటువంటి రుచి మరొకటేదో వీడికి లభిస్తే దీని యందుండే రుచి వాడికి తొలగును. ఏది అలాంటిది? భగవంతుడు. ఆకృతికమైనటువంటి వస్తువులందు నీకు ఏర్పడ్డటువంటి రుచులన్నిటికంటే ఆయన సర్వరసస్వరూపుడు కనుక నీకు వానియందు నీకు దృష్టి ఏర్పడ్డట్టయితే ఇతరమైనటువంటి రుచులన్నీ పోను. పరం అంటే పెద్దది అని ఒక అర్థం, వేరైనది అని ఒక అర్థం, సాక్షాత్తు పరతత్వం అని ఒక అర్థం. భగవంతుడే. నువ్వు ఎప్పుడైతే భగవంతుడి నీకు దృష్టి ఏర్పడ్డదో ఈ లోకంలో మనకు కనిపించేటటువంటి రుచులన్నింటికీ మూలాధారం ఆయనే కనుక ఆయన యందు ఈ రుచులన్నీ కూడా కేవలము అణుప్రాయాలు కనుక వాని యందు ఎప్పుడైతే నీకు దృష్టి ఏర్పడ్డదో మిగతావన్నీ వాటంతటవే తొలగిపోతాయి. దాని పేరు అంటే ఆ తత్వాన్ని నువ్వు గుర్తించి నీకుండేటటువంటి బాధ్యతలనన్నిటినీ కూడా అతని యందు నిలుపుట. దీనికి పేరు పెట్టారండి న్యాసము. న్యాసం అంటే ఉంచుట అని అర్థం. ఏమి ఉంచుట, ఎక్కడ ఉంచుట, ఎలా ఉంచుట అంటే నీ భారాన్ని భగవంతుని యందు ఉంచుట న్యాసము. నీ పనులని కాదు, నీ మానసికమైనటువంటి భావాన్ని భగవంతుని యందు ఉంచుట, దాని పేరు న్యాసం. న్యాసం అంటే మామూలుగా ఉంచడం అని అర్థం అనుకోండి. ఇప్పుడు చిన్న పిల్లాన్ని తండ్రి తల్లి ఎవరో ఒకళ్ళు ఎత్తుకున్నారు అనుకోండి. ఎత్తుకున్నప్పుడు తన భారాన్ని ఈ పిల్లవాడు వాళ్ళ యందు న్యాసము చేసెను. అమ్మ యందో లేదా నాన్న యందో వీడు తన భారాన్ని పెట్టేశాడు కనుక వాడికి ఏం భయం లేదు. వాడికి అప్పుడు వాన పడ్డా వాడికి భయం లేదు, ఎండ వచ్చినా వాడికి భయం లేదు. ఇటు అటు ఏవో రకరకాలైనటువంటి గింతువులు తిరుగుతున్నా వాడికి ఏం, ఎందుకంటే వాడు అమ్మ యందు తన భారాన్ని పెట్టాడు, నాన్న యందు తన భారాన్ని పెట్టాడు కనుక ఏమైనా అయితే వాళ్ళు తనని చూసుకుంటారు. వీడు తన దేహపు బాధ్యతని వాళ్ళ యందు పెట్టాడు. అది న్యాసం. అది కానీ మనం భగవంతుడి యందు అలా భారం పెట్టడానికి భగవంతుడు మనకు ఎదురుకుండా కనిపించడు కదా. భగవంతుడు మనకు కనిపించే తత్వం కాదా. మన భారాన్ని పెట్టడానికి ఈ శరీరం తీసుకెళ్ళి భగవంతుడి మీద ఎట్లా పెడతాం మనం? భగవంతుడి గురించి చెప్పే తత్వాన్ని చెప్పేవాళ్ళు భగవంతుడు విగ్రహ రూపంలో మనకు కనిపించును అని మనకి చెప్తారు. కానీ విగ్రహ రూపంలో కనిపించేవాడికి మన దేహ భారాన్ని తీసుకెళ్ళి ఎట్లా పెడతాం కనుక అక్కడ అంచేత పెట్టడం అంటే అసలు అదే నా పెట్టాల్సిన పద్ధతి కాదు అని చెప్పారు. సతి న్యాసము, సతి న్యాసము, సత్శబ్దవాచ్యుడైనటువంటి భగవంతుని యందు న్యాసము ఉంచుట. దేనిని అంటే నీ దేహాన్ని కాదయా, నీ మానసికమైనటువంటి భావాన్ని ఉంచడం ఎట్లా అంటే మూడు రకాలుగా దీనిని అక్కడ వదలుట, త్యాగము చేయుట. దానికి త్రివిధ త్యాగము అన్నారు. త్రివిధ త్యాగం, 3 రకాలుగా. ఏమిటా 3 రకాలు? అందులో మొట్టమొదటిది నేను, అంతా నేనే. ఇది ఒకటి. ఇది మనకి అందరికీ ఉంటుంది, జనరల్గా ఉండేటువంటి భావం ఇది, నేను చేస్తున్నా. రెండవది, ఇదంతా నా వల్లే జరుగుతోంది. ఈ ప్రపంచం అంతా మొత్తం నేను నా చిటికెన వేలి మీద నిలబెడితేనే నిలుస్తోంది. సూర్య చంద్రాదులన్నీ, మొత్తం ద్యావా పృథివ్యాదులు, మొత్తం ఈ ప్రపంచపు గతి ఇదంతా మొత్తం నా వేల అంచు మీద నడుస్తోందని ప్రతివాడికి ఉంటుందండి. వాడు లేకపోతే ఏమవ్వదు, ఏం మారదు. కానీ ప్రతివాడికి అదొక భావన. చీమకి చీమంతా, దోమకి దోమంతా, మనిషికి మనిషంతా, ఏనుగుకి ఏనుగంతా. ఇదంతా మొత్తం నా వల్లే, ఇది అంతటికీ మొత్తం నేనే కారణం. ఇది ఒక భావన. దీనిని న్యాసము చేయుట. మూడవది, ఇదంతా నాకే, దీనికి అంతటికీ ప్రభువుని నేనే కనుక ఇదంతా మొత్తం నాది, ఇదంతా నాది, ఇది నాది, అది నాది,
ఆ లోకం నాదే, మొత్తం అంతా సర్వస్వం నాదే. ఇది ఒక భావన. ఈ మూడిటిని వదలగలుగుట, ఇది త్రివిధ పరిత్యాగం. నేననే భావన, నా వల్ల అనే భావన, నా కోసం లేక నాది అనేటటువంటి భావన. నేను, నాది, నా వల్ల. ఇది ఏం చేయాలి అంటే, నీ వల్ల నడుస్తుందా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పారు మనవాళ్ళు. అసలు మొత్తం అంతా నేను అని అంటున్నావు. నువ్వు స్వతంత్రుడివా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండగలుగుతావా? చేత కాదు. మన ఇష్టం వచ్చినట్టయితే మనం ఉండట్లేదు, మనం అలా మన ఇష్టం వచ్చినట్టు లేవట్లేదు, మన ఇష్టం పడుకోవట్లేదు, మన ఇష్టం వచ్చినట్టుగా మనం తింటలేదు, మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండలేదు. మనని వెనక ఉండి ఎవడో ఒకడు నడిపిస్తున్నాడు. ఆ నడిపించిన వాడు ఎప్పుడు మారడు. నువ్వు మారినా వాడు మారడు, నీ శరీరం మారినా వాడు మారడు. వాడు ఎప్పుడూ నీతో ఉంటాడు. వాడు మారని వాడు కనుక వాడి పేరు సత్. వాడి పేరు దేవుడు అన్నారు, పరమాత్మ అన్నారు, పరంజ్యోతి అని, పరంబ్రహ్మ. దానికి ఎన్నెన్నో పేర్లు పెట్టుకోవచ్చు. కానీ అది మారని ఒక శక్తివంతమైనటువంటి ఒక తత్వము. దాని పేరు సత్. పరమాత్మ అందాం మనం. ఈ పరమాత్మ అనేటటువంటి సత్శబ్ద వాచ్యుడు యందు నడిపేవాడు వాడు నిన్ను వెనకాతలుండి అసలు నువ్వే నీకు తెలియవా? నీకు కనిపించేది నీ శరీరం తప్ప, నువ్వైతే ఎవరికి కనిపించవు కదా. నిన్ను కూడా నడిపేటటువంటి వాడు కనుక నేను చేస్తున్నా, నేను నా ఇష్టం వచ్చినట్టుంటా అనకు. వాడికి చెందినవాడు నువ్వు, వాడి దాసుడిని గుర్తించు. అందుకే మన వాళ్ళంతా కూడా సాధారణంగా దాస్ 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 అని పేరు. భగవంతుడికి నువ్వు ఒక సేవకుడవు, బానిసవు అందాం. ఇంకా అంతకంటే బెటర్ వర్డ్. నువ్వు బానిసవు. వాడు ఎలా చెప్తే అలా చేస్తున్నావు. వాడు నిద్రపో అంటే నిద్రపోతాడు, లే అంటే లేస్తున్నాడు, ఇందులో ఉండు అంటే ఉంటున్నావు, అయిపోయింది నీకు టైం వెళ్ళిపో ఇందులోంచి అంటే టక్కుమని వెళ్ళిపోతాడంతే. వాడికి ఏం పెద్ద కారణం అక్కల. ఇది నేను కాదు, వాడు. మరి నువ్వు వాడికి దాసుడు. ఇది మొట్టమొదట ఒకటి న్యాసము చేయవలే. వీడి యందు ఉండేటటువంటి ఈ నేనుతనాన్ని వాడి యందు పెట్టుము. అహం తీసి తత్ పెట్టండి, సత్ పెట్టండి. రెండవది, ఇదంతా మొత్తం నా వల్లే, ఇదంతా మొత్తం నాకే, నా వల్ల నాకు. చేసేదంతా నేనే, అది చేసింది నేనే, ఇది చేసింది నేనే, ఇంకోటి చేసింది నేనే. నువ్వా చేసేటైతే వాళ్ళు ఎప్పుడో జరిగిపోవాల్సిందివి. కానీ మధ్యలో అవి ఎందుకు ఆగుతాయి? ఎందుకు అవి కాస్త ముందుకు పోస్ట్పోన్ అవుతుంటాయి? మన చేతుల్లో ఏది లేదు. కనుక వాడు నడిపిస్తే నడుస్తోందని జ్ఞాపకం పెట్టుకో. వాడి వల్ల, నా వల్ల కాదు. తవా, ఇదంతా కూడా నీ నుండి జరుగుతోంది. త్వత్ అధీనం ఇదం. మూడవది, నాకే అంతా నీకేనా? అసలు నువ్వే నీకు కానప్పుడు ఇదంతా నీకెట్లా అవుతుందా? కనుక ఇది వాడిది, వాడికి. ఈ మూడు వదిలిపెట్టాలి. ఫల సంఘ కర్తృత్వములు అని అంటారు వీడికి పేరు. కర్తృత్వం అంటే నేను చేస్తున్నా కాదు, వాడు చేయిస్తున్నాడు. సంఘం అంటే నాది ఇదంతా కాదు, వాడిది. ఫలము వాడికి, ఎంత వాడిది, వాడి వల్ల వాడికి. ఈ భావాన్ని నువ్వు తీసి భగవంతుడి యందు నిన్ను వదలక ఉండే సత్ అనే పేరు కలిగిన వాడి యందు పెట్టి నువ్వు పని చేయాలి. నువ్వు పెట్టిన తర్వాత వాడు నడిపిస్తాడు. ఇప్పుడు నడిచేదంతా వాడి వల్ల నడుస్తున్నాను గుర్తించుకో, వాడి కోసం నడుస్తున్నావు అని గుర్తించుకో, వాడికి ఇది చెందిందని గుర్తుపెట్టుకో. ఇది చేయవలసిందే. ఇలా ఎవడు తన భావనలో మార్పుని తెచ్చుకుంటాడో వాడు సన్యాసి. పైన వస్త్రాలు మార్చేస్తే వాడు సన్యాసి కాడు. లేదు, ఏదో వేసేస్తే, వేషం వేసేస్తే వాడు సన్యాసి కాడు.
ఈ లోపల భావన వదిలిపెట్టిన ప్రతివాడు సతి న్యాసము చేసెను, సత్శబ్దవాచ్యుని యందు వీడు భారాన్ని వదిలెను. అది వీడి కర్మ అవ్వచ్చు, వీడు చేసే పని అవ్వచ్చు, వీడి చేసేటటువంటి ఆ పని యొక్క ఫలితాన్ని కావచ్చు, పనితో వీడికుండే బంధాన్ని కావచ్చు. వీడు వానియందు వదిలిపెట్టాడు అంటే వాడు సతి న్యాసము చేసెను. అలా చేసిన వాడిని సన్యాసి అంటామండి. అది లేకుండా కేవలం పైన వేషం మాత్రం మారిస్తే వాడు సన్యాసి. చేత కర్మని నువ్వు భగవంతుని యందు వదిలి, దీనికే 3వ అధ్యాయంలో యజ్ఞము అని పేరు పెట్టాడు ఆయన. వాని సేవగా ఆచరించేటటువంటి క్రియాకలాపము యాగం అవుతుంది. ఆ యాగం అనేటటువంటి జ్ఞానమే జ్ఞానము 4వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. ఇవి రెండూ చెప్పాడు ఆయన ఆల్రెడీ. కానీ చెప్పింది పాపం మన అర్జునుడికి బుర్రకి పూర్తిగా ఎక్కలేదు. చెప్పింది మాత్రమే వింటున్నాడు తప్ప భావం వెనకాల గుర్తించలేకపోతున్నాడు. ఇప్పుడు మాట మనం ఒకటి పలికామంటే పలికే పలుకు యొక్క తాత్పర్యాన్ని నువ్వు గుర్తించాలి. మనిషివి కదా, పలికే పలుకు వెనక ఉండేటటువంటి భావమేమి, ఇది మనకి తెలియాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వాడు తనను వదిలిపెట్టి వాడు వెడుతున్నాడు, వెళ్ళడం వీడికి ఇష్టం లేదు. అరే వెళతావా, సరే వెళ్ళు, సరే వెళ్ళు, నేను అక్కడే పుడతానులే అందటండి. పాపం ఒక ప్రియురాలు ఒక వ్యాపారికి, ఆయన కూడా విదేశానికి వెడుతున్నాడు. అప్పట్లో ఓడల్లో గట్రా వెళ్ళేవారు కదా. వెడితే 1 నెల రోజులో 2 నెలలో 6 నెలలో ఒక్కొక్కసారి ఏడాదో పట్టేది మళ్ళీ తిరిగి రావడానికి. ఆవిడ చెప్పింది ఏమిటి, అరే నువ్వు వెళ్ళినట్టయితే నేను నన్ను ఉండలేనురా నాయనా, నా ప్రాణం పోతుందిరా అని చెప్పింది. అది అర్థం చేసుకుని వాడు బుర్ర ఉన్నవాడైతే ప్రయాణాన్నైనా మానాలి, లేదా ఆవిడైనా తీసుకుని పోవాలి. అది లేకుండా నువ్వు కూడా అక్కడే పుడతావా, ఓ చాలా సంతోషం, అయితే ఇంకా మంచిది అని వెళ్ళాడు అనుకోండి. పదానికి తాత్పర్యాన్ని గుర్తించాలి, దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. ఇది చేయవలసినటువంటి పని. సో కృష్ణుడు చెప్పాడు, కర్మ ప్రధానం అన్నాడు, జ్ఞానం ప్రధానం అన్నాడు. కర్మ జ్ఞానంతో కలిస్తేనే మంచిదన్నాడు, లేకపోతే కర్మ బంధకం అవుతుందన్నాడు. జ్ఞానంతో కలిస్తే బంధాన్ని తొలగించేది అవుతుంది అన్నాడు. జ్ఞానం తొలగించేది బంధాన్ని కనుక అది ఎంత గొప్పదో చెప్పాడు ఆయన. దానికి ఎన్నో రకాల ఉపమానాలు చెప్పాడు. కనుక ఇప్పుడు నువ్వు అది చేయబోయ్ అన్నాడు ఆయన. కానీ అర్జునుడికి అది అర్థం కాలే. ఆయన అనుకున్నాడు కర్మను వదిలిపెట్టేయమంటున్నాడు, జ్ఞానం చాలా గొప్పదని చెప్తున్నాడు కనుక మనం హాయిగా కర్మలు వదిలేయచ్చు అని అనుకున్నాడు. కానీ చివరి పదం దగ్గర వచ్చేటప్పటికి యోగమాతిష్ఠ అన్నాడు ఆయన. మళ్ళీ పని చేయమంటావేమిటి అంతా ఇంతవరకు చెప్పి అని అడిగాడు. 5వ అధ్యాయాన్ని ఆరంభం చేస్తూనే దాన్ని గమనించాడు కృష్ణుడు. సరే పాపం ఇంకా వీడికి సరిగ్గా బుర్రలోకి ఎక్కలేదు, పదాలు వింటున్నాడు తప్ప అర్థాలని ఆలోచించే అంత తీరిక లేదు వీడికి. ఇప్పుడు ఒక పదాన్ని విన్న తర్వాత దాని గురించి కొంచెం ఆలోచిస్తే ఓహో ఇదా తాత్పర్యం అని తెలుస్తుంది. కానీ ఆలోచించే అవకాశం కూడా ఒక పదం ఇంకో పదం, దాని మీద ఇంకో పదం చెప్పేస్తున్నాడు అనుకోండి, వాడికి ఆలోచించే తీరిక అక్కడ కుదురుతుంది, తాత్పర్యం ఏం తెలుస్తుంది కనుక. కానీ అర్జునుడు పాపం ఆ స్థితిలో ఉన్నాడు. అందుకోసం అతను ఆ ప్రశ్న వేశాడు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత శ్రీకృష్ణుడిది అన్నమాట. చెబుతాడు. అది 5వ అధ్యాయం అయింది. కర్మ సన్యాస యోగము అయింది. దాన్ని మనం కొంచెం వివరించుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.